గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మేము ఆస్ట్రేలియాలో తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారనమాట. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాము. రెట్రో థీమ్ అంట. సో బట్ నా దగ్గర అయితే రెట్రో థీమ్కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ అవి పెద్దగా ఏం లేవు. సో నేను ఉన్న వాటితో కొంచెం మేనేజ్ చేశాను. బాగుందా? చలో మళ్ళీ మిమ్మల్ని రెట్రో థీమ్ పార్టీలో కలుద్దాము. ఎలా ఉంది? ఎంట్రీలోనే సాంగ్ అదిరిపోయింది కదా. రెట్రో థీమ్ పార్టీ అంటే ఎవరో కొంతమంది అలా డ్రెస్ చేసుకొని వస్తారనుకున్నాను, కానీ 95% అందరూ అలాగే డ్రెస్ చేసుకొని థీమ్కి తగ్గట్టు వచ్చారనమాట. నాకు అది చాలా బాగా అనిపించిందండి. ఇట్లా అందరూ అంటే వచ్చే వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపిస్తే ఆర్గనైజ్ చేసే వాళ్ళకు కూడా ఇంకా బాగా చేయాలి అని అనిపిస్తుంది కదా. నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇంకా ఇక్కడ యాంకరింగ్ చేస్తున్న ఆవిడ పేరు శ్రీవిద్య అండి. తను ఒక మంచి పాటతో స్టార్ట్ చేశారనమాట. జస్ట్ మా అందరికీ ఈ పార్టీ మూడ్లోకి తీసుకొని రావటానికి. ఇంకా ఆర్గనైజర్స్ అందరూ ఉమెన్స్ డే గురించి, తర్వాత ఇలా అందరినీ చాలా రోజుల తర్వాత కలవడం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పారు. నాకు తెలిసి అందరూ హ్యాపీగానే ఫీల్ అయి ఉంటారు ఇన్ని రోజుల తర్వాత కలిస్తే కదా. ఇంకేముంది, వెల్కమ్ స్పీచ్లు స్టార్ట్ అయిన వెంటనే ర్యాంప్ వాక్ అన్నమాట. ప్రొఫెషనల్ ర్యాంప్ వాక్ ఏం కాదు, కానీ సరదాగా అందరూ రెట్రో సాంగ్స్ పెట్టుకొని అలా ర్యాంప్ వాక్ చేశారనమాట. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంతమంది ఆడవాళ్ళు ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అవసరమా చెప్పడం? అసలు టాప్ లేచిపోయింది అన్నమాట అల్లరి. ఒక రేంజ్లో అరుపులు, కేకలు, విజిల్స్ ఒక్కటే తక్కువ అయ్యాయి అనిపించింది నాకు. అది తప్ప అసలు దుమ్ము రేగిపోయింది అనమాట. దాని తర్వాత ఒక క్విజ్ కాంటెస్ట్ పెట్టారు. గ్రూప్స్ లాగా డివైడ్ చేసి ఉమెన్స్ డేకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అవి వేసి క్విజ్ పెట్టారనమాట. మేము కూడా ఆ క్విజ్లో విన్ అయ్యాం తెలుసా. కానీ చాలా ఫన్ అనిపించిందండి. మళ్ళీ ఏదో బ్యాక్ టు కాలేజ్ యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్ళినట్టు అనిపించింది ఆ అల్లరి అంతా. నాకు ఈ ఫంక్షన్లో పెద్దగా ఎవ్వరు తెలీదు, ఒకరు తెలుసు అంతే. కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఏదో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు సరదాగా మాట్లాడుకోవడం అవన్నీ నడిచాయి అన్నమాట. ఇంతమంది కలిసాక డ్యాన్సులు లేకపోతే ఎలా చెప్పండి? ఫుల్గా డ్యాన్సులు. దాని తర్వాత ఇషా ఫౌండేషన్ వాళ్ళు సాయిల్ సేవ్ చేయడం కోసమని సద్గురు ఒక ఈవెంట్ చేస్తున్నారట. దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మనకు వీలైనంత సాయిల్ని సేవ్ చేద్దామని చెప్పారు. దాని తర్వాత యమ్మీ డెలీషియస్ లంచ్ సర్వ్ చేశారనమాట. ఈ ఈవెంట్ అంతా యాక్చువల్లీ వెస్ట్ ఫుడ్స్ క్రేలో బావర్చీలో జరిగిందనమాట. మన హైదరాబాద్ బావర్చీ వాళ్ళదే ఫ్రాంచైజ్ అంట ఇది. నాకైతే బాగా నచ్చిందండి. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కంబైన్ హోటల్ యాక్చువల్లీ ఇది. వెజ్లో ఏమో చిల్లీ కార్న్ ఒకటి సర్వ్ చేశారు, పన్నీర్ బటర్ మసాలా కర్రీ, ఇంకా బావర్చీ అంటే బిర్యానీ లేకపోతే ఎలా చెప్పండి, బిర్యానీ, బటర్ రోటీ, ఇంకా ఒక స్వీట్ సర్వ్ చేశారు. నాకు అన్నిటికన్నా స్టార్టర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మళ్ళీ బ్యాక్ టు ఫుడ్ అంతా తినేసిన తర్వాత బ్యాక్ టు గేమ్స్. మళ్ళీ ఒక చిన్న గేమ్ పెట్టారనమాట, కాంటెస్ట్ లాంటిది. దాని తర్వాత ఎవరైనా పాడాలి అనుకుంటే పాడొచ్చు, డ్యాన్స్ చేయాలి అనుకుంటే చేయొచ్చు అని చెప్పారు. ఈవిడ ఇక్కడ మ్యూజిక్ క్లాసెస్ తీసుకుంటారంటండి, మాధురి గారు. ఆవిడ మురిపాల ముకుంద ఆ పాట పాడారనమాట బాహుబలి నుంచి. ఎంత బాగా అనిపించిందో అంత సౌండ్స్లో కూడా నేనైతే పాటని బాగా ఎంజాయ్ చేశాను. మీరు వినండి.
పాటలు, డ్యాన్సులు, ఫుడ్ ఈ 3 ఎక్కడుంటే శృతి అక్కడ ఉంటుందన్నమాట. నాకు నిజంగా ఈ 3 చాలా అంటే చాలా ఇష్టం. ఏదో ఊరికే కలిసామా అందరూ ఎంజాయ్ చేసామా అన్నట్టు కాకుండా చారిటీ వైజ్ కూడా మెల్బోర్న్ తెలంగాణ ఫోరం వాళ్ళు ఇనిషియేషన్ తీసుకున్నారనమాట. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళు అందరూ ఒక ఫిక్స్డ్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసేలాగా చూసి ఆ అమౌంట్ని చారిటీకి పంపిస్తున్నారనమాట. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఏదో ఊరికే పార్టీ చేసుకున్నాము అన్నట్టు కాకుండా పార్టీ దాంట్లో నుంచి వచ్చిన కొంచెం అమౌంట్ని చారిటీకి హెల్ప్ చేస్తున్నారు. అది నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట ఆ విషయం. యాక్చువల్లీ పార్టీ అని కాదు కానీ ఆ విషయం. ఇంకా ఈ ఆంటీ వచ్చేసి వనజ అని చెప్పేసి తెలంగాణ నుంచే వచ్చారు. ఏ ఊరో నాకు కరెక్ట్గా తెలియదు ఆంటీది. ఆంటీ చాలా చక్కగా మాట్లాడారు. అంటే అసలు ఉమెన్స్ డే ఎందుకు చేసుకుంటాము, ఇంకా మనం దేంట్లో అభివృద్ధి సాధించాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్పారనమాట. పెద్ద ఆవిడ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా స్పెషల్ గెస్ట్లుగా కొంతమంది డాక్టర్స్ని పిలిచారండి. అంటే గైనకాలజిస్ట్, ఆర్థోపెటిక్ ఇట్లాంటి కొంతమంది డాక్టర్స్ని పిలిచారనమాట. వాళ్ళు కూడా మన మెంటల్ హెల్త్ గురించి, ఫిజికల్ హెల్త్ గురించి కొన్ని టిప్స్, సజెషన్స్ ఇచ్చారనమాట. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫన్. కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను మొత్తం పాటలు అయితే పెట్టలేకపోతున్నానండి. కొంచెంగా పెట్టాను. దీనికైతే నేనేం పాట పెట్టట్లేదు. స్టెప్ చూసిన వెంటనే మీకు పాట గుర్తుకొచ్చేయాలి. ఇంకా గుర్తుకు రాలేదా? అబ్బని తీయని దెబ్బ, మన మెగాస్టార్ గారి పాట. ఏదో మ్యూజిక్ పెట్టి మీకు నా గొంతు వినపడటం లేదు కానీ పాట కన్నా ఎక్కువ గట్టిగా అరుస్తున్నాను తెలుసా. నేనైతే అసలు మనం కాలేజీలో ఉన్నప్పుడు వెనక నుంచి అరుస్తాం కదా ఎవరైనా పర్ఫార్మెన్స్ చేస్తే, ఆ రేంజ్లో అరుస్తున్నాను అనమాట నేను. అప్పుడప్పుడు ఇలా ఆఫీస్ ఈవెంట్స్లోనో లేకపోతే ఇట్లా ఉమెన్స్ డే సెలబ్రేషన్లోనో మనకంటూ కొంచెం టైం తీసుకొని మన వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్తో మన హాబీస్ ఏ ఉంటాయో, సింగింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, ఇంక ఏ హాబీ ఉంటే అది అండి. అది కొంచెం సేపు అది మనం ప్రాక్టీస్ చేసి ఎంజాయ్ చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ డబల్ అయిపోతాయి అన్నమాట ఈవెంట్ తర్వాత. నాకైతే అలాగే అనిపించింది. నాకు వీళ్ళలో ఎవ్వరు తెలియకపోయినా ఏదో స్కూల్ ఫ్రెండ్స్ని, కాలేజ్ ఫ్రెండ్స్ని కలిస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి చాలా రోజుల తర్వాత. అలాగే అనిపించింది నాకు ఈ ఈవెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత. చాలా బాగా అనిపించింది అన్నమాట. నాతో పాటు మీ అందరూ కూడా మెల్బోర్న్ తెలంగాణ ఫోరం వాళ్ళు కండక్ట్ చేసిన ఉమెన్స్ డే సెలబ్రేషన్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీ అందరికీ కూడా విష్ యు ఎ హ్యాపీ ఉమెన్స్ డే అండి. దాని తర్వాత ఏముంది, డ్యాన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు ముచ్చట్లు, కాసేపు ఆటలు పాటలు, తర్వాత కొంచెం సేపు మ్యూజిక్ పెట్టుకొని అందరూ కలిసి కామన్గా కాసేపు డ్యాన్స్ చేశామన్నమాట. చాలా బాగుండింది. మీరు మీ ఉమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.